ప్రధానమంత్రి కలిసినప్పుడు ఫస్ట్ సాధారణంగా అందరూ కూర్చుంటారు, తర్వాతన ఇద్దరు కూర్చుంటారు. జగన్ చేసిన తప్పు, చంద్రబాబు చేసే రైటు, టెక్నికల్లీ తెలివైనటువంటి రాజకీయ నాయకుడు చేయాల్సినటువంటి పని. ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రధానమంత్రిని కలిసేటప్పుడు ఆయనకి ఏదైతే ఒక మెమెంటో ఇచ్చేటటువంటి సందర్భంలో మొత్తం ఎంపీలు అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరి సమక్షంలో ప్రధానమంత్రికి అని కలుస్తారు. ఆ తర్వాత విడిగా కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే జరిగింది. కాకపోతే అక్కడ జరిగినటువంటిది ఏంటి, ఉట్టి జగన్ ప్రధానమంత్రి ఫోటో మాత్రమే ఫోకస్ అయ్యేది, మిగతా అందరూ ఉన్నటువంటి ఫోటో ఉండేది. అదే అహంకార నియంతృత్వం అని విపక్షాలు ఆనాడు ఇవాళ అధికార పక్షంలోకి వచ్చిన వాళ్ళు అప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు సక్సెస్ అయ్యారు. మనం ఏం చేస్తున్నాం అన్నటువంటి దాంట్లో డెమోక్రటికల్గా ఉన్నాం అన్నటువంటిది జనాలకి తెలిసేలాగా చేయడంలో జగన్ విఫలం, చంద్రబాబు సక్సెస్కి సాక్ష్యం ఆ ఫోటో.